అయ్యో! ఎంత బాగుందో మీ అందరిని ఈరోజు చూసి. చాలా సంతోషం. ఆ రోజు రామారావు గారు వచ్చారు కదా! అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, మీ ఫిల్మ్ సక్సెస్ అయినప్పుడు శ్రీకాకుళంకి రండి, మాతో పాటు సక్సెస్ మీట్ పెట్టండి అని చెప్పారా? ఆ రోజు నాకు ఒకే ఒక థాట్ ఉండేది. ఆహ్, ఎలాగో ఈ ఫిల్మ్ బాగా రావాలి, మేమొచ్చి మీతో పాటు ఇది సెలబ్రేట్ చేయాలి అని. ఎందుకంటే ఆహ్, తను కొన్ని మాటలు చెప్పారు. ఆహ్, మా మా గురించి, మా సేపల్ చేసే వాళ్ళ గురించి ఇప్పటి వరకు మూవీస్ చేయలేదు, సో మీరే చేశారు ఇదన్నీ. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వాళ్ళు లైఫ్లో అంత ఒక డ్రామా ఉంది. మేము ఇలా కూర్చొని రాస్తే కూడా ఆలోచించలేము. ఎక్కడ 200 పేజెస్ పైన వస్తుందండి అవును. ఎలాగ అక్కడ వెళ్ళి ప్రిజన్లో ఉన్నారో వాళ్ళని ఇక్కడి నుంచి ఎలా ఏ ధైర్యంతో వచ్చి తీసుకొని రావాలో అదన్నీ మేము యాక్చువల్లీ ఇమాజిన్ చేస్తే కూడా ఇది ఇంత ఒక 2 అవర్లో చేయగలుగుతామనేది తెలీదు. సో వాళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి, మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మీ లైఫ్ని మాకు పర్మిషన్ ఇచ్చి ఒక ఫిలిం లాగా తీసుకురావడానికి పర్మిషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చందు గారు చాలా చాలా ర్యాగ్ చేస్తూనే ఉంటారు అప్పటి నుంచి ఇలా. అదేం లేదు, నాకు ఇది ఒక పెద్ద భాగ్యం. రియల్ లైఫ్ స్టోరీ అనేది మన యాక్టర్స్కి ఇది చేయడానికి అంత ఈజీ కాదు, అలా దొరకదు ఇలాంటి కథలు. సో ఇలా నాకు ఒక పాత్ర ఇచ్చినందుకు నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్తాను. ఇలా ఒక కథ నేను చేయగలుగుతాను అని మన కార్తిక్ గారు, చందుమోండిటి గారు, బన్నీవాస్ గారు, అరవింద్ గారు అందరూ అనుకున్నారు. సో అది నాకు ఒక పెద్ద భాగ్యం. అండ్ ఈ జర్నీ మొత్తం అంత నాకు మంచిగా అనిపించింది. రిలీజ్ తర్వాత కూడా అందరికి ఇది నచ్చాలి, ఎందుకంటే జనాలు మూవీస్ చూసినప్పుడు వాళ్ళు చాలా కష్టపడి ఇచ్చిన డబ్బులు, వాళ్ళు లైఫ్ నుంచి ఒక 2 అవర్స్ ఇస్తున్నారు మా కోసం. ఎప్పుడు మేము ప్రే చేస్తుంటాము వాళ్ళకి ఇది ఒక మంచి అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అని. మాకు చాలా చాలా సంతోషం ఇది మీకు నచ్చింది అని. సో దానికి మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలాసేపు తీసుకోను, మీ యువ సమ్రాట్ గారు వచ్చి ఇప్పుడు మాట్లాడతారు. నాకు తన కో యాక్టర్గా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే తను చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ లుక్ మాత్రం కాదు, రిలీజ్ తర్వాత కూడా చాలా రిలీజ్ ముందు పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అంత ఒక లోపల ఒక ఫైర్ ఉండేది, ఎలాగైనా ఇది హిట్ అవ్వాలి. ఎందుకంటే తను చేసిన ప్రయత్నం మాత్రం కాదు, ఈ స్టోరీలో ఒక నమ్మకం ఉంది తనకి. అండ్ ఇది చాలా నమ్ముతారు, ఇది అందరికీ ఇది కనెక్ట్ అవుతుంది, ఈ ఫీలింగ్ వాళ్ళందరికీ నచ్చుతుంది అని. సో తన నమ్మకం, డైరెక్టర్ గారి నమ్మకం, అండ్ మా అరవింద్ గారు ఎక్కడ వెళ్తే మాకన్నా ముందు ఉండి నేను ప్రమోట్ చేస్తానని ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇది నేను సమర్పణం చేస్తాను. అండ్ అండ్ నాకు ఈ శ్రీకాకుళం స్లాంగ్ వచ్చిందంటే దానికి యోగి ఇక్కడి నుంచి వచ్చి నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు డబ్బింగ్ టైంలో. సో యోగి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఇప్పుడు జనాలందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు ఇక్కడ వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ మీట్ని ఇంత బాగా నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి గారు. చైతన్య శ్రీకాకుళం ఎలా ఉన్నారు? సినిమా చూసారా? బాగుందా? దొల్లగొట్టేశామా? ఈ తండేల్ సినిమా ప్రయాణం ఇక్కడ శ్రీకాకుళంతోనే మొదలైంది. సో ఇక్కడికి ఇవాళ రావటం చాలా చాలా ఆనందంగా ఉంది. మా అక్కినేని అభిమానులందరికీ, అలాగే సాయి పల్లవి గారి అభిమానులందరికీ, శ్రీకాకుళం ప్రేక్షకులకి అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ తండేల్ సినిమా ప్రయాణం శ్రీకాకుళంతో మొదలైంది. నాకు చందు మొండేటి, కార్తిక్ ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ శ్రీకాకుళంలోనే అడుగుపెట్టాం. ఆ తర్వాత మత్స్యలేశంకి వెళ్ళి అక్కడున్న మత్స్యకారులతో మాట్లాడి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నీ తెలుసుకొని, ఆ తర్వాత యాట గురించి నేర్చుకొని, వాళ్ళు ఎలా వేయాలో నేర్చుకొని, ఇవన్నీ చేశాక అప్పుడు నా తండేల్ రాజు క్యారెక్టర్కి ఒక డిజైన్ దొరికింది. సో రిలీజ్ అయిన తర్వాత అందరూ తండేల్ రాజు క్యారెక్టర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే అది మీ వల్లే. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మీరు లేకపోయి ఉంటే ఈ క్యారెక్టర్ పుట్టిండేది కాదు. ఈ క్యారెక్టరే కాదు, మీరు ఎంతో నన్ను ఇన్స్పైర్ చేశారు. మీరే కాకుండా
శ్రీకాకుళం వెనక ఎంత ఒక అద్భుతమైన హిస్టరీ ఉందని తెలుసుకున్నా. అసలు శ్రీకాకుళమే ఒక అద్భుతం. ఆ క్యారెక్టర్లో నాకు మోస్ట్ అసలు ఇష్టమైనది, చాలా కష్టమైనది ఆ శ్రీకాకుళం యాసే. ప్రాంతాన్ని బట్టి నీటి రుచి మారుద్ది, మట్టి వాసన మారుద్ది, గాలి తీరు మారుద్ది, అలాగే యాస భాష కూడా మారుద్ది. కానీ మన యాస మాత్రం ఎటకారం చేస్తే పల్లుకోవు. ఎటేస్ రాజులమ్మ జాతరే. దద్దా చెప్పినా కదా ఈ పాలి ఆట దొల్లగొట్టేస్తామని. మన తండేల్ సినిమా యొక్క రాజులమ్మ జాతరే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ పోలీస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ సేఫ్గా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ మీరందరూ ప్లీజ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్, మై సిన్సియర్ రిక్వెస్ట్. అలాగే మా పిఆర్ఓ వంశీశేఖర్ అండ్ చాయ్ బిస్కెట్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ సాయి పల్లవి, ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ హియర్. నిజంగా పల్లవి గారు ఇక్కడికి వచ్చి మీ ప్రేమ చూసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. లుక్ ఎట్ హౌ మచ్ లవ్ యూ హ్యావ్. అలాగే అల్లు అరవింద్ గారికి, వాసుకి, మా చందు మొండేటికి నిజంగా వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చేయాలని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకాకుళం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.